హాయ్ అండి. వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోయేది 2 మినిట్స్ మ్యాగీ అంటారు చూసారా? అలాగే 2 మినిట్స్‌లో అయిపోతుందండి కుక్కర్‌లో. అలా దోసకాయ గుజ్జు కూర చూపిస్తాను. దానికి ఇలా దోసకాయ తీసుకొని, పచ్చిమిరపకాయలు 2 స్లైస్ చేసుకొని, దోసకాయ నీట్‌గా కడిగి పెచ్చు తీసేసుకొని, చిన్న చిన్న క్యూబ్స్ లాగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ నా ఛానల్ కనుక రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నెక్స్ట్ ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో ఒపోస్ మెథడ్ అంటే 1 పాట్ 1 షాట్ అండి. అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కుక్ చేసేసుకుంటే తీసేసి కాస్త నీరు పెట్టి ఒక్క నిమిషం అటు పెట్టుకుంటే గుజ్జులాగా కూరలు వచ్చేస్తాయండి. ఇలా ఏ కూరైనా ఇలా కుక్కర్లో కుక్ చేసుకునే విధాన్ని 1 పాట్ 1 షాట్ మెథడ్, ఒపోస్ మెథడ్ అని అంటారు. అలా కుక్ చేస్తున్నాను ఈరోజు. దోసకాయ ముక్కల్ని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కాస్త ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి అవి దోరగా వేగగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయలు, కరివేపాకును వేసి ఒక్కసారి కలయబెట్టుకుని వాటిలో తగినంత కావాల్సినంత ఉప్పు, పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారము వేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ అడుగంటకుండా వాటర్ ఒక అర స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ వాటర్ వేసేసుకున్నారంటే అడుగంటదు. కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టకూడదు. మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుని చూసారు కదా, కూల్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే గుజ్జు లాంటి దోసకాయ కూర రెడీ అయిందండి. ఒక్క నిమిషం స్టవ్ వెలిగించి ఒక 1 స్పూన్ శనగపిండి వేసి గుజ్జులాగా వస్తుంది. ఒక్క నిమిషం స్టవ్ వెలిగించి కుక్ చేసుకున్నారంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ దోసకాయ గుజ్జు కూర రెడీ అండి. దీన్ని చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.